గుండె జబ్బులకు అత్యున్నత శ్రేణి వైద్య సేవలు అందిస్తున్న పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ కు ఐఎస్ఓ 9001/2015 ధ్రువపత్రం లభించింది. కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, విశ్వ హిందూ పరిషత్ నేషనల్ ట్రస్టీ పుట్టగుంట సతీష్ కుమార్ల చేతుల మీదుగా ఐఎస్ఓ 9001/2015 ధ్రువపత్రాన్ని హాస్పిటల్ అధినేత డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు అందుకున్నారు. ఈ సందర్భంగా సూర్యారావుపేటలోని పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ నందు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, విశ్వ హిందూ పరిషత్ నేషనల్ ట్రస్టీ పుట్టగుంట సతీష్ కుమార్ల చేతుల మీదుగా ఐఎస్ఓ 9001/2015 ధ్రువపత్రాన్ని హాస్పిటల్ అధినేత డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు అందుకున్నారు. ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, డాక్టర్ పెద్దేశ్వరరావు మంచి మనసున్న వైద్యుడని, సామాన్య ప్రజలకు సైతం మెరుగైన గుండె వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఘనత ఆయనదేనని కొనియాడారు. గుండె వైద్యం నుంచి ఆరంభించి మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలను ప్రజలకు అందిస్తున్న డాక్టర్ పెద్దేశ్వరరావు అని అభినందనీయులన్నారు. అనంతరం పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు మాట్లాడుతూ, అత్యాధునిక వైద్య సేవలు అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. హాస్పిటల్ అనేసరికి మనం మ్యాండేటరీగా ఈ ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉండాలి. ఎందుకంటే ఫర్ వేరియస్ రీజన్స్ మనం ఒకటి కొన్ని డిసీజెస్ మనకు శానిటేషన్ సరిగ్గా లేకుండానే వస్తాయి. మన హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇక్కడ లేకపోతే డెఫినెట్గా వచ్చిన పేషెంట్కి ఉన్న దానికి కాకుండా హాస్పిటల్ ఎక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, క్రాస్ ఇన్ఫెక్షన్స్. బయటకన్నా ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తే చాలా రెసిస్టెంట్ టైప్ ఆఫ్ ఇవి వస్తూ ఉంటాయి. అందుకని డెఫినెట్గా ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉంటే నమ్మకం. అది ఏ హాస్పిటల్ అయినా పేషెంట్ సెంట్రిక్గా ఉండాలి. బట్ వాళ్ళకే కాదు, ఇక్కడ పనిచేసే వాళ్ళకి కూడా చాలా ఉపయోగం. హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటాయి, లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో నా ఫ్యామిలీ మెంబర్స్కి వీళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది. వెళ్ళి మనం చూసాం, మనం కరోనాలో ఎంత ఇళ్ళకలగానే అందరూ స్నానాలు చేసి అన్నీ చేసి ఇంత కష్టపడి వెళ్ళి మళ్ళీ చేసి ఉన్నాయి. ఆ సర్టిఫికేట్ చాలా చాలా అవసరం. దానివల్ల ఒక నమ్మకం ఏర్పడుతుంది. చాలామందికి పేషెంట్కి ఒక నమ్మకం, ట్రస్ట్ క్రియేట్ చేస్తే సగం జబ్బు అక్కడే తగ్గిపోతుంది. ఎందుకంటే గుడికి వెళ్తే డాక్టర్ గుర్తుకొస్తాడు, కానీ హాస్పిటల్కి వెళ్తే ఏ ప్రజలైనా దండం పెట్టేది ఇద్దరికి, ప్రాణం ఇచ్చిన దేవుడికి, ప్రాణాన్ని కాపాడాడు రెండు చేతులతో. మామూలుగా అందరూ మామూలుగా కనపడినట్టు పోలీస్ సెల్యూట్ లాగా చేస్తారు, అది కాదు. మా ప్రేమగా గౌరవంగా పెట్టేది దేవుడికి దండం పెట్టేది పెడతారు. ఆ విలువ కాపాడుకోవాలంటే డెఫినెట్గా మనం ఆ పేషెంట్ సెంట్రిక్గా వాళ్ళకి హాస్పిటల్కి వచ్చిన తర్వాత సరిగ్గా డాక్టర్ కానీ నర్సులు కానీ ప్లెజెంట్గా నవ్వుతూ మాట్లాడితే నమ్మకం వస్తుంది. వాళ్ళు ఏమైందంటే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఓపీ ఎక్కువ చూస్తే గబగబా క్విక్గా అయిపోతుంది. ఆ ప్రజలతో ఇంటరాక్షన్ మాట్లాడుతూ ఉంటే నీకు కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. అందుకని చాలా మంచి కార్యక్రమం ఇది. అందరికీ నేను ఈ సర్టిఫికేషను తీసుకోవాలి, తీసుకుంటాం వలన ప్రజలకు నమ్మకం ఏర్పడదు. అందుకని తప్పకుండా అందులో మనం సర్జరీస్ ఆ ప్రొసీజర్ చేసినప్పుడు చాలా సర్జరీస్లో ఇన్ఫెక్షన్ వస్తే అసలు బేసిక్ దేనికైతే వచ్చావో దానికి ఒక నీ ఆపరేషన్ సర్జరీ చేసి ఇన్ఫెక్షన్ వస్తే నీ యాంపిటేషన్ చేయాల్సి వస్తుంది. కళ్ళకి వస్తే కళ్ళు పోతూ ఉంటాయి. అందుకని దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఐఎస్ఓ సర్టిఫికేట్ వచ్చినందుకు నేను మేనేజ్మెంట్ని అలాగే దీన్ని అంతా సర్టిఫై చేసిన మన శివయ్య గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 1999లో మేము స్టార్ట్ చేసినప్పుడు సింపుల్గా అప్పుడు ఇన్ని స్టాండర్డ్స్ ఏ హాస్పిటల్కి లేవు. సో మేము ఏదో అప్పుడు స్టార్ట్ చేసి జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాం. పేషెంట్ కేర్ తప్ప రెండోది స్టాండర్డ్స్ ఎలా ఉండాలి అలా ఉండాలి అనేది లేదు. మేమైతే 99లో చిన్న హాస్పిటల్ పక్కన దాంట్లో 20 బెడ్స్తో చిన్న హాస్పిటల్లో స్టార్ట్ చేసాం. డే బై డే పెంచుకుంటూ ఈ స్టేజ్కి వచ్చాం. లాస్ట్ 3 years నుంచి ఆకాష్ వచ్చాక దీని రూపురేఖలన్నీ మార్చేసాడు. సో ఆయనకి కావాల్సిందంతా సపోర్ట్ చేసాం. సో హి హస్ బ్రాట్ టు దిస్ లెవెల్. సో ఆల్ క్రెడిట్ గోస్ టు ఆకాష్ ఓన్లీ. So now we came to almost we are on par with any best center అనేది నా ఒపీనియన్. సో ఈ ISO సర్టిఫికేట్ వచ్చినందుకు
చేసినందుకు వీఆర్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ ఏ ISO సర్టిఫికేట్. దీనికి సహకరించిన అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ విత్ దిస్ స్మాల్ మీటింగ్ I conclude.